నమస్తే యాదగిరి అన్న. నమస్తే మేడం. ఎట్లున్నారు? బాగున్నాను మేడం. జానపదాలు పాడతారని తెలుసు, కానీ మీ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఒక మంచి పాటతో వెళ్ళిపోదాం ముందు. ఓకే. అయితే ఈ పాట ఏంటంటే నేను ఫస్ట్ టైం నా ప్రస్తావనకు స్టార్టింగ్లో నేను రాసిన పాట. ఈసారికి రాసి 1 year అవుతుంది ఈ సాంగ్. ఓకే. సాంగ్ ఏంటంటే మామూలుగా ఈ పల్లెటూరి వాతావరణంలో ఒక లేగదూడ తప్పిపోతే ఇంటి వాళ్ళు బాధపడుతుంటారు. అంటే ఇంటి యజమాని ఇంటి దగ్గర వాళ్ళ దొడ్లో కట్టేసిన లేగదూడ తప్పిపోతే భార్య చూడలేదు, ఏం చేస్తున్నావు అనే కాన్సెప్ట్ మీద ఆమె మీద ఆవేశానికి గురై ఒక రకమైన ఆ పాట రూపంలో నేను రాసిన. ఇది నేను నిజ జీవితంలో అంటే నా ముందు తప్పిపోయిన దూడ చూసి నేను రాసిన పాట. మానుకోట ప్రసాద్ అన్న ఛానల్లో నేను మానుకోట ప్రసాద్ అన్నకు రాసి ఇచ్చినాను. ఆ ట్యూనింగ్ అంతా నేనే. పాడింది గజ్వేల్ వేనన్న. అది ఇప్పుడు 2.5 మిలియన్ పోయింది సాంగ్. నా ఫస్ట్ సాంగ్. నాకు మంచి ఛాన్స్. ఫస్ట్ నా పాటను ఒకటే సింగిల్ కాల్లో అన్న రిసీవ్ చేసుకొని, అమూల్య స్టూడియోకి నన్ను రిసీవ్ చేసుకొని ఆ పాటని ఆదరించి దానికి మంచి నటనతో ప్రాణం పోసి గజ్వేల్ వేనన్న మరియు మా మౌనిక యాదవ్ గారు పాడి ఈ పాటను చాలా మంచి స్థాయికి తీసుకొచ్చారు. దీంతో నాకు ఛాన్సెస్ కూడా చాలా వచ్చినాయి. రైటర్గా కూడా నాకు చాలా కాల్స్ వచ్చినాయి. అన్నకు మానుకోట ప్రసాద్ అన్నకు నా తరపున ధన్యవాదాలు. నేను ఇలాగే ఇంకా మంచి మంచి పాటలు రాయాలి. మీ అందరి ప్రోత్సాహం నాకు కావాలని తప్పకుండా వాళ్ళ కోసం నేను రాసిన పాట. దుబురు దుబురు వానవడే దూడ దుంకి బయట పడే దొరికితే దొరికితే గట్టయ్యవే పిల్లో ఓ బాలమని దొడ్డిల దోలయ్యవే పిల్లో బలమానిలాగా దొరికితే గట్టయ్యవే పిల్లో ఓ బాలమని దొడ్డిల దోలయ్యవే పిల్లో బలమానిలాగా. ఆవుల బర్ల మందలు గుంపులుగా వచ్చిన ఈ మేకల గొర్ల మందలు దొడ్డి చేర వచ్చిన ఈ దూడ దూడ రాకపాయనే బావో నా గంగధరి దుబ్బకంత చూసినే బావో నా గంగధరి దూడ రాకపాయనే బావో నా గంగధరి దుబ్బకంత చూసినే బావో నా గంగధరి. జంగిడి బర్లను కాస్తే జంగయ్యను అడిగి రాయ సింగిడి రంగారెడ్డి కొట్టంలా చూసి రాయ గొంగడి గోనిస్తానని ఆశ చూపి నువ్వు రాయే జాడ అరే జాడ జర్ర చూడవే పిల్లో ఓ బాలమని దొరికితే గట్టయ్యవే పిల్లో బొలమోనిలాగా జాడ జర్ర చూడవే పిల్లో ఓ బాలమని దొరికితే గట్టయ్యవే పిల్లో బలమానిలాగా. తలుగు దెంపుకొని తూడ జంగయ్యను దాటుకొని జంగలియా బాట పట్టి జరా దారుకొని దాని చెవులు పసాగనే బావో నా గంగధరి సేను దారి పట్టనే బావో నా గంగధరి చెవులు పసాగనే బావో నా గంగధరి సేను దారి పట్టనే బావో నా గంగధరి. సోయి మళ్ళీ పోయినవా ఇల్లు జాడ మరిసినవా దొడ్డి దిక్కు చూడవాయ ఎందుకిట్లా వేసినవే ఇదుర మెరకలేకపాయ ఎల్లు మల్లు ముచ్చటాయే దూడ నా దూడ దుంకిపాయనే పిల్లో ఓ బాలమణి తల్లికేమి ఎప్పుడే పిల్లో బలమానిలాగా దూడ దుంకిపాయనే పిల్లో బలమానిలాగా తల్లికేమి ఎప్పుడే పిల్లో బలమానిలాగా. కోడి కూకె జాములేసి వాకిట్ల ముగ్గులేసి బీబీ పెట్ల తౌడు తెచ్చి వాకిట్ల కుడిదిలేసి జంగిట్లకు పోతిరో బావో నా గంగధరి దూడ జాడలేదురో బావో నా గంగధరి అరే జంగిట్లకు పోతినే బావో నా గంగధరి దూడ జాడలేదురో బావో నా గంగధరి. తల్లి ఆవు ఇంటికొచ్చే పాలిచ్చేయాలాయే కునుకు చూడబట్టే లాగేదని అడగబట్టే తలుగు దెంపుకోను చూసే మళ్ళేసి మళ్ళవడి దూడ యాడవాయనే పిల్లో ఓ బాలమని తల్లి యాది చేసనే పిల్లో బలమానిలాగా. ఎడ చూసిన గాన రాదు ఎంతురికిన దొరకదాయ సెంగ దుంకుకుంట సేను పాడు చేసినంత గొంతు అరే గెంతుకుండవాయనే బావో నా గంగధరి సేను చంద్ర చేసనే బావో నా గంగధరి గెంతుకుంటవాయనే బావో నా గంగధరి సేను చంద్ర చేసనే బావో నా గంగధరి సేను చంద్ర చేసనే బావో నా గంగధరి సేను చంద్ర చేసనే బావో నా గంగధరి. చాలా బాగుంటుంది మేడం సాంగ్. ఇది మంచి స్వచ్ఛమైన పల్లెటూరు పదాలతోటి నేను
పాట రాయడం జరిగింది. ఫస్ట్ టైం మీ ఓన్ గా రాసిన పాట కదా ఇది? ఓన్గా రాసిన ఓకే, ఫస్ట్ పాటనా ఇది మీది? ఫస్ట్ సాంగ్ మేడం. ఎగ్జాక్ట్లీ 1 year అవుతుంది ఇప్పటికి. ఈ వర్షాకాల సమయంలోనే రాసిన. దాని గురించే దుబురు దుబురు ఆనవాడే అని ఈ టైమింగ్లో రాసిన. ఓకే, ఎప్పటి నుంచి పాటలు రాయడం మొదలు పెట్టారు అసలు మీరు? పాటలు రాయడం ఎగ్జాక్ట్లీ ఇదే ఫస్ట్ 1 year అవుతుంది మేడం. 1 year అవుతుంది అంతే. అంతకు ముందు ఏం చేసేవాళ్ళండి? అంతకుముందు నేను మెడికల్ ఫార్మసిస్ట్ మేడం. నేను ఫార్మసిస్ట్. నేను డీఫామ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు గ్రామీణ వైద్యునిగా పిఎంపిగా నేను సేవలు చేస్తున్నా. ప్లస్ మెడికల్ కూడా ఉంది నాకు. మరి పాటలు రాయాలన్న ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? అంటే మేడం నాకు చిన్నప్పటి నుండి ఈ గద్దర్ సాంగ్స్ ఈ రేడియోలో మేము చిన్నగా ఉన్నప్పుడు వినేవాళ్ళం. దాంతోపాటు మా ఊర్లో భజన సాంగ్స్ వాళ్ళు పాడుతుంటే నేను కూడా వాళ్ళలాగా కనీసం ఒక 20% అయినా వాడాలని ఒక ఆసక్తి. ఆ పాటలు ప్లస్ ఈ గద్దర్ పాటలు, ఈ విమలక్క పాటలు నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ సాంగ్స్ పాడాలి. వాళ్ళతో పాటు లాస్ట్ ఇయర్ ఈ కరోనా టైంలో చాలా యూట్యూబ్ ఛానల్స్ రావడం, అలా పల్లె పదాలకు మంచి తెలంగాణ నుంచి పల్లె పదాలకు మంచి జానపదాలకు ఆదరణ వచ్చిందని ఆ కాన్సెప్ట్లో నేను సాంగ్ పాడడం కాదు రాయడం కూడా నేర్చుకుంటే బాగుండని నేను రైటర్గా కూడా ట్రై చేసిన. ఫస్ట్ సాంగ్ మంచి హిట్ ఇచ్చింది మేడం. మానకోట ప్రసాద్ అన్న ఛానల్లో ఈ సాంగ్ ఇప్పటిది. వేనన్న వాడింది, ప్రజ్వల్ వేనన్న, మౌనిక యాదవ్ ఇద్దరు వాడారు. ఓకే, ఇంకా మీ దగ్గర ఏ సాంగ్స్ ఉన్నాయి? ఇంకా ఏదైనా ఒక మంచి పాట. ఓకే మేడం, ఇప్పుడు సీజనబుల్ సాంగ్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మనము ఇప్పుడు నాట్లేసే సీజను, వరి పొలాలు. ఇది నా ఛానల్, నేను ఓన్ ఛానల్ పెట్టుకొని రైతులు పడే కష్టాలు, రైతులు వాళ్ళ బాధలు ఏంటి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. ఇప్పుడు బీడు అంటే పొలం దున్ని పంట పండించి ఆ ధాన్యం ఇంటికి వచ్చి మనం తినే వరకు ఎన్ని రకాల కష్టాలు పడతారు, వాళ్ళకి మిగిలేది ఏంది లాస్ట్కి అనే కాన్సెప్ట్ మీద నేను సాంగ్ రాయడం జరిగింది. నేను కూడా ఫార్మరే మేడం, అందు గురించి ఆ బాధలు అనుభవించి నేను రాసిన పాట ఇది. ఇది నా ఛానల్లో ఎల్వై మ్యూజిక్ ఛానల్లో ఫస్ట్ సాంగ్ మేడం. ఇది నాది. రైటర్ నేనే, సింగర్ నేనే. సురేష్ అనే యాక్టింగ్ చేసి చాలా మంచి నటనతోటి ప్రాణం పోసిన పాటకి మీ అందరి కోసం నా పాట తప్పకుండా. ఇది కొంచెం ఎమోషనల్ ఉంటుంది మేడం. అన్నా రైతన్న గోస వినెటోళ్లకు అలుసా, అన్న పండించిన పంట విలువ పట్టణానికి తెలుసా, తన ఎవుసము మానుకుంటే లోకానికి నడుసా, ఈ దేశానికి రైతన్నే వెన్నెముకని తెలుసా, వీడు భూమి పోతం చేసి కోడి మేకలెరువులేసి వానకాలమొచ్చెనంటే సినుకమ్మకు నోరు జాసి, నల్లటి మేఘాలకయ్యి నెంగికి చూసేవా, వానొస్తే సెలిమెలోన సంబరపడినావా, ఉరుములు మెరుపులతోని దుక్కి సాగే వాన పడితే, ఇరువాలు సాలు పెట్టి ఇతనాలకు పట్నమెలితే, నగలన్నీ కూదబెట్టి నాణ్యమైన పంట వెడితే, కలుపు దీయ కూలీలు కరువయ్యి పాయే, గుత్తకీయ రైతన్నకు కరుసులెల్లవాయే, సలిసాలని వాన నీరు వడపదడప వార వెడితే, పొటకొచ్చిన పొలమంతా పోటాషు మందు జల్లితే, వరమన్నాగపాయే దోమపోటు రోగమాయే, కాడుక కర్ర రోగమంత కాటేసిన పాపం, దిగుబడికి నోచుకోక రైతుకి రెమి శాపం, ధాన్యమంతా ఇంటికి తెచ్చి కాలి జాగల ఎండ వెడితే, ఎగబోసి కుప్ప చేసి జోర సంచులో వడ్లు నింపితే, కాంట కాడ బాకిలో లాటుపోటు మాటలంటే, 10 మందిల మాటలంటే సిగ్గుచేటుతో రైతు, ధాన్యమమ్మిన బాకి వీరక బాధలల్లో రైతు, 6 నెలలు కష్టపడితే ధాన్యమేమో ఇంటికొచ్చే, పల్లె పల్లెలో ప్రతి ఇంట కొత్త రోజు సంబరమంట,
6 నెలల మన కష్టము పండించే మన ఫలము అరగంటల ఆఫీసరు కనులైనులో అన్నం ఆ పట్టణానికి ఏమి తెలుసు పల్లె రైతు కష్టం ఆ పట్టణానికి ఏమి తెలుసు పల్లె రైతు కష్టం ఆ పట్టణానికి ఏమి తెలుసు పల్లె రైతు కష్టం. ఓకే, ఇది కంప్లీట్ గా వ్యవసాయానికి సంబంధించిన సాంగ్ కదా. అంటే మీ ఫాదర్ మదర్ వ్యవసాయం చేసి అవును మేడం, నేను కూడా రీసెంట్లీ వ్యవసాయం చేస్తున్నాను. స్టార్ట్ చేశారు మీరు కూడా చేయడం, గ్రేట్ అసలు. ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి. ఓకే, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి, అంటే ఏం చేస్తారు అమ్మ నాన్న? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మేము వ్యవసాయ కుటుంబము. మా నాన్న కూడా గీత కార్మికుడు ఇంతకుముందు, ఇప్పుడు ప్రెసిడెంట్ వ్యవసాయం చేస్తున్నాడు. మాది కామారెడ్డి డిస్టిక్ బీపీపేట్ మండల్ ఇస్సానగర్ విలేజ్ మాది. మేడం నేను ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే మెడికల్ రన్ చేసుకుంటూ గ్రామీణ వైద్యంగా సేవలు చేస్తూ దీని మీద కూడా ఆసక్తి ఉంది కావున యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సాంగ్స్ రాస్తున్నా పాడుతున్నా. వేరే ఛానల్ కూడా నేను ఇచ్చిన మేడం సాంగ్స్ కొన్ని. ఓకే, ఇవి కాకుండా ఇంకే పాటలు రాయడం జరిగింది మీరు? అంటే వ్యవసాయం సంబంధించింది కాకుండా ఇంకేమైనా పాటలు కొత్తగా రాయడం జరిగింది ఈ మధ్య కాలంలో? రాశాను మేడం, కొన్ని ఇంకా రిలీజ్ కాలేదు. మీరు రాసిన దాంట్లో ఏదైనా ఒక మంచి పాట మా కోసం. ఓకే మేడం, ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ ఉన్నది మేడం సాంగ్, చాలా మంచిది. ఏంటంటే ఈ సాంగ్ ఫ్యామిలీలో ఘర్షణ, భార్య భర్తల గొడవ. ఎందుకు రాయాలనిపించింది అన్న ఆ పాట నీకు? మేడం మామూలుగా సాధారణంగా చాలా మంది జనాలలో మధ్యరక తరగతి కుటుంబాలలో జరిగే ఘర్షణ. ఈ లిరిక్ ఖచ్చితంగా అంటే లిరిక్ మీనింగ్ ఉంది మేడం. ఎందుకంటే ఒక భార్య యొక్క చేష్టలు, అంటే దీని పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2లో భర్త యొక్క చేష్టలు ఏందని అట్లా. అంటే నేను ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇది ఫీమేల్ వర్షన్ కూడా నెక్స్ట్ సాంగ్ వస్తుంది మేడం. ఇప్పుడు ఈ సాంగ్ ఏంటంటే ఒక ఇంట్లో గొడవ. గడబిడ చేస్తా ఉంటావు, గాయి గత్తరా అయితనంటావు, మాట మాటకు ఉరుకులాడుతావు, గల్లీలొల్లి చేసుకత్తవు, సంగతేమిటే రాదమ్మ నీ ఆటలు సాగవే ఓయమ్మ, సంగతేమిటే రాదమ్మ నీ ఆటలు సాగవే ఓయమ్మ. ఎట్లా ఏదును యాదగిరి దిన్నే గిత్తుడు నేనెట్లా మరి, నేను యాదగిరి దిన్నే గిత్తుడు నేనెట్లా మరి. అరే పొద్దు పోయినా లేచుడలేదు, పువ్వ కూర జల్లండుడలేదు, సీరియల్ అత్తే టీవీల మూతి, ఆకలైతే నేను తినకనే పోతి, రోకలి పండను వట్టన్న తిని 2 మీద 2 ఎయ్యన్న, రోకలి బండను వట్టన్న తిని 2 మీద 2 ఎయ్యన్న. ఎట్లా ఏదునే యాదన్న నిన్నవగారింటికి వంపన్న, ఎట్లా ఏదు నేను యాదన్న నిన్నవగారింటికి వంపన్న. సూపర్ అన్న. అంటే ఎక్కడి నుంచి తీసుకొని పాడావు ఆ సిచ్యుయేషన్, అసలు నిజం చెప్పన్నా? రియల్గా అంటే మేడం నేను చాలా మంది కుటుంబాలలో చూసిన. చాలా మంది కుటుంబాల్లో ఎందుకులే, నీకు జరిగిన ఎక్స్పీరియన్స్ నాకు జరగలేదు. నీకు జరగలేదా? ఇంకా అతి త్వరలో నీకు కూడా ఇదే సిచ్యుయేషన్ వస్తున్నది కానీ ఇప్పుడైతే జరగలేదు. బాగానే. ఓకే, మరి రాధమ్మని వెతుక్కుంటున్నావా? ఎక్కడుందని వెతికే పనిలో ఉన్నావా? లేదు మేడం. సరే, ఈ పాట బయటికి వచ్చిందన్న, ఆల్బమ్ చేశారా ఈ సాంగ్ ని? వచ్చింది మేడం, ఇప్పుడు దాదాపు 1 మిలియన్ దగ్గరలో ఉంది, 1.5 month లో. సరే, మరి మా గురించి పాడావు, మరి అబ్బాయిలు కూడా అంతే ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ఈ జనరేషన్ లో చూసుకుంటే చాలా మంది ఫోన్లలో బిజీ, బయట కాల్స్, మరి వాళ్ళ గురించి ఏం చెప్తావు మరి? మేడం అయితే నేను మీకు దీనిలో పార్ట్ 2 కూడా ఉంది. ఇప్పుడు దీంట్లో మొత్తం అమ్మాయిలను, అంటే ఇప్పుడు లేడీస్ యొక్క చేష్టలు, అంటే అందరి కోసం కాదు, కొందరు ఉన్నారు ఇలా. ఈ ఫుల్ సాంగ్ వాడితే మనకు టైం సరిపోదని మీకు ఒక చరణం, ఒక పల్లె వాడిన. ఇంకొకటి దీనిలో ఫీమేల్ వాయిస్, అంటే అబ్బాయిలను దూషిస్తూ, అంటే అబ్బాయిల యొక్క ఏంది అనే దాని గురించి కూడా మీకు అది ఇంకా రిలీజ్ కాలేదు. మా కోసం ఒక 2 లైన్లు పాడతావా? అది ఇంకా రిలీజ్ కాలేదు, నేను అంటే ఇప్పుడు త్వరలో రిలీజ్ అవుతుంది. ఇదే ట్యూను. తేపకు కోటరంటాడు, ఓటరు ముందట దాగి పడతాడు, పక్క నడిచినా లేచి చూడడు, ఎవడు చూసే విన్నెవడు చూసేనే ఓ యవ్వ వీడు తవ్వ కచ్చెదెన్నడయవ్వ, ఎవడు చూసేనే ఓ యవ్వ వీడు తవ్వ కచ్చెదెన్నడయవ్వ. అత్తగారింటికి ఓ నవ్వ వాడు ఆటమైతలేదే ఓ యవ్వ, అత్తగారింటికి ఓ నవ్వ
యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా రాసావు, అసలు నిజంగా చాలా అద్భుతంగా ఉంది. త్వరలో ఇది కూడా రిలీజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా ఇంకే సాంగ్స్ రాసుకున్నావన్నా? సిచ్యువేషన్ తగ్గట్టు అంటే మేడం, నేను ఒక మరదలు చిన్నప్పటి నుండి బావను అతిగా ఇష్టపడుతున్న మరదలు, బావ రేంజెస్ పెరిగినాయి, అతని యొక్క స్టేటస్ పెరిగింది, అతను నన్ను చేసుకుంటాడో చేసుకోడో, మనవాడాడు అనే కాన్సెప్ట్ మీద అమ్మాయి ఆవేదన. ఓకే. యాక్చువల్ ఏంటంటే అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టమే, బట్ ఏంటంటే అబ్బాయి యొక్క అంటే ఎలా ఉందో ఇంటర్నల్గా ఆయన ఫీలింగ్ ఎలా ఉందో తెలుసుకోక అమ్మాయి నన్ను దూరం చేస్తాడేమో అనే కాన్సెప్ట్ మీద, బావ మీద ప్రేమతోని ఓకే ఆ కాన్సెప్ట్ అంటే అతన్ని అడుగుతుంటుంది, నువ్వు అంటే ఆవేదనతో అడుగుతుంటుంది. అదే సాంగ్ మేడం. ఓకే, ఒకసారి మాకోసం ఆ సాంగ్. నేను రాసింది నేనే, ఈ పాట పాడింది నేను, సింగర్ భార్గవి, బలమైన కాపల ఫేమ్ సింగరు. ఓకే. బావయో బంగారు బావా ఒక్కసారి నన్ను చూసిపోవా, బావయో బంగారు బావా ఒక్కసారి నన్ను చూసిపోవా, నిన్ను విడిసి ఉండలేనే, నిజమైన నేను నిలవలేనే, చూడకుండా అబ్బా చూడకుండా ఉండలేనే, చుక్కలల్లో చంద్రుడా చూడకుండా ఉండలేనే, నన్ను మెచ్చిన వన్నెగాడా, బాయి గడ్డకు బంతి తోట తోట దాటితే బాయి గడ్డకు బంతి తోట తోటలో నా పూల బాట, బాట దాటితే జామ తోట తోటలో దొర జామలాట, తోటలోకి ఆ పిల్ల తోటలోకి రావే జనా, ముద్దులరికే చిన్నదానా, తోటలోకి రావే జనా, దొర జామ పండు వినా. థ్యాంక్ యూ సో మచ్. నా బావమరుదుల పైన చాలా మంచి పాట పాడావు. మరి ఏదన్నా కొంటే సాంగ్ కానీ, లేకపోతే మీ ఓన్ కానీ, అంటే బయట వాళ్ళు పాడిన సాంగ్స్ కానీ ఏదైనా మీకు నచ్చిన పాట పాడతారా ఒకటి? మేడం, ఈ కొంటె పాట నేను చాలా వరకు పాత సాంగ్స్ వింటుంటాను నాకు రెస్ట్ టైంలో. ఈ కొంటె పాట చాలా సంవత్సరాల కింద తీసింది, ఇది యూట్యూబ్లో ఉన్నది. వంక తుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్మో పూసలో రాజమ్మ, వంట చెయ్యమ్మో పూసలో రాజమ్మ, వంట చెయ్యమ్మ పూసలల్ల రాజమ్మ, వంట చెయ్యమ్మ పూసలల్ల రాజమ్మ, వంక తుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్మో పూసలో రాజమ్మ, వంట చెయ్యమ్మో పూసలో రాజమ్మ, వంట చెయ్యమ్మ పూసలల్ల రాజమ్మ, వంట చెయ్యమ్మ పూసలల్ల రాజమ్మ, వంట మీద మన్ను అయ్యా వంట మండదిరో మాదానోడా నరన్న, మంట మండదిరో
పాటకు అర్థం అసలు? చాలా చక్కగా ఉంది. అసలు దేని గురించి పాడావు? సిచ్యువేషన్ ఏంటి? అంటే ఒక ఏంటంటే సరసానికి సంబంధించిన పాట ఇది. అతను ఇది తీసుకొస్తా అది తీసుకొస్తా అంటాడు, ఇది వంట చేయమంటాడు, అది వంట చేయ, ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు, నీకు ఇది చేస్తా అది చేస్తాను. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కొంచెం మిస్ అవుతుంటారు. ఓకే ఓకే అన్న, ఇంకా నువ్వు పాడిన పాటల్లో ఏదైనా ఇంకొక మంచి పాట మా కోసం. నేను వాడిన పాటలు ఈ మధ్య మన యూట్యూబ్ ఛానల్లో మంచి ట్రెండ్లో ఉన్నది మేడం పాట. రేలా రేలా శ్యామల పాడిన పాట, మన రసమల చిన్నయ్య రాసిన సాంగ్ ఇది. ఛానల్ పేరు ఐడియా లేదు, కానీ చాలా బాగుంది మేడం. రోజుకి ఒక 2 సార్లు అని వింటాను నేను సాంగ్. ఫీమేల్ మన రేలా రే శ్యామల పాడిన ఫీమేల్ సాంగ్ ఇది. మంచి బీట్ సాంగ్ మేడం. దొండ పండే రానా దొడిమే నల్లాది ఓ గంగదరి దొడిమే నల్లాది రా గంగదరి దొడిమే నల్లాదిరో గంగదరి దొడిమే నల్లాదిరో గంగదరి దొండ పండే రానా దొడిమే నల్లాది రో గంగదరి దొడిమే నల్లాది నా గంగదరి దొడిమే నల్లాదిరో గంగదరి దొడిమే నల్లాదిరో గంగదరి సలసాలు సింతల్లా సలసాలు అరే సలసాలు సింతల్లా సాలు సింతాలు ఓ గంగదరి సాలు సింతాలు నా గంగదరి సాలు సింతాలురో గంగదరి సాలు సింతాలురో గంగదరి సలసాలు సింతాల సాలు సింతాలు ఓ గంగదరి సాలు సింతాలు నా గంగదరి సాలు సింతాలురో గంగదరి సాలు సింతాలురో గంగదరి దొరికితే నా కొప్పులు దోచుదమన్నారు రో గంగదరి దోచుదమన్నారు నా గంగదరి దోసుకమన్నారురో గంగదరి దోసుకమన్నారురో గంగదరి గంగట్ల నా కొప్పు అమ్ముదమన్నారు ఓ గంగదరి జోకుదమన్నారు ఓ గంగదరి గంగదరి సోకుమన్నారురో గంగదరి తొండ పండెర్రా నా దొడిమే నల్లాదిరో గంగదరి 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 దొడిమే నల్లాదిరో గంగదరి. వావ్, సూపర్ అన్న. అంటే ఎలా నేర్చుకుంటూ ఉంటావు? అంటే పాటలు కానీ రాయడం కానీ ఎక్కడి నుంచి తీసుకుంటూ ఉంటారు అసలు మీరు? ఎక్కడి నుంచి అంటే మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు ట్యూనింగ్స్ ఇట్లా అంటే కొత్త కొత్త పాటలు వాడుతున్నా, అంటే పాటలు ఏదైనా రాగాలు వచ్చినప్పుడు రికార్డ్ చేసుకుంటాం మేము. ట్యూన్స్ రికార్డ్ చేసుకొని మనము కాన్సెప్ట్లు డైరీలో రాసి పెట్టుకుంటాము. లీజర్ టైంలో మన మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు, అంటే ఇది రైటర్కు కావాల్సిందంటే ప్రశాంత వాతావరణం కదా మేడం. లిరిక్స్ ప్రాస యాస కలవాలంటే మూడు మంచి అంటే మంచి మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడే వస్తాయి మేడం ఇట్లా థాట్స్. ఆ కాన్సెప్ట్ నాకు చాలా వరకు అయితే నేను ప్రశాంతంగా ఉన్న టైంలో నైట్లో కానీ లేదంటే ఆఫ్టర్నూన్ టైంలో, నేను లీజర్ టైంలో నేను ప్రాక్టీస్ చేస్తాను కదా ఆర్ఎంపీ డాక్టర్గా, నేను లీజర్ టైంలో ఉన్నప్పుడు ఈ సాంగ్స్ రాస్తుంటాను. ఒక డాక్టర్ అయి ఉండి మరి ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసారు కదా, ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ అదేంటి సడన్ గా ఆ ప్రొఫెషన్ వైపు వెళ్ళేవని అడగలేదన్న ఎవరు మిమ్మల్ని? అడిగారు మేడం. అంటే మీకు అక్కడ ఇక్కడ ఎట్లా సాధ్యమైతే, నేను ఎప్పుడో ఒకసారి 1 monthకి ఒకసారి లేదా అట్లా లీజర్ టైంలోనే నేను సాంగ్స్ రాసి అది కూడా నాకు ఆసక్తి కాబట్టి దేన్ని కూడా మిస్ చేయకుండా, అయితే కొంచెం టైం డిస్టర్బెన్స్ అవుతుంది కావచ్చు, బట్ ఏంటంటే నాకు అది కూడా ముఖ్యమైనది. అవును. ఓకే, మీరు డాక్టర్ కాబట్టి మీ డాక్టర్స్ పైన కానీ లేకపోతే నర్సెస్ పైన కానీ సిచ్యువేషన్స్ పైన కానీ ఏదైనా ఒక మంచి పాట రాసుకోవడం కానీ అనుకోవడం కానీ జరిగిందా? పోనీ ఎవరైనా పాడుతుంటే వినడం కానీ? లేదు మేడం, ఇప్పటివరకైతే ఇంకా ఏం ఎంచుకోలేదు అలాంటి జోనరు. లేదు మేడం. మరి మీ ప్రొఫెషన్కి సంబంధించింది ఇంకా రాయకపోవడం ఏంటి? అంటే ఇక మనం చెప్పుకున్నట్టు అవుతుంది కదా మేడం, ఇప్పుడే రాసుకోవద్దు, ఇంకా తర్వాత లైఫ్ ఉంది మనకు, తర్వాత ఎప్పుడన్నా రాసుకోవచ్చు, స్టార్టింగ్లోనే రాస్తే బాగుంటుంది. ఏ సిచ్యువేషన్ చూసినప్పుడు బాగా బాధ కలిగించి రాసుకున్న పాట ఏమన్నా ఉందా అన్న? అంటే కొన్ని సిచ్యువేషన్స్ మనకు తెలియకుండానే మన హృదయాన్ని కదిలిస్తూ ఉంటాయి. మరి అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయి మేడం. అంటే నేను ఇప్పుడు రాసుకున్న సాంగ్స్లో సిచ్యువేషన్ తగ్గట్టు రాసినవి ఉన్నాయి మేడం. కాకపోతే ఈ కరోనా సంబంధించి ప్లస్ ఇంకొకటి ఏంటంటే వేరే ఎమోషనల్గా కూడా ఉన్నాయి. ఒక నాన్నని మిస్ అయినట్టు ఇంకా రిలీజ్ కాలేవు అవి. ఓకే, ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే, సరే. బయట విన్న సాంగ్స్ ఏమైనా? సాంగ్స్ బయట కూడా ఉన్నాయి మేడం. ఒకసారి ఏదైనా మా కోసం ఒక మంచి పాట, అంటే మీకు బాగా కదిలించి మీకు మనసుకు బాగా నచ్చిన పాట. అంటే మేడం నాకు ఫస్ట్ గద్దర్ను నేను ఆదరిస్తుంటా, ఆయన పాటలు పాట చాలా ఇష్టం మేడం. నాకు ఫస్ట్ స్టార్టింగ్లో కూడా ఆ పాటతోని నాకు పాటలు పాడాలనే ఆసక్తి ఉంది మేడం. ఒకసారి ఆయన మా కోసం ఆయన సాంగ్. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార తెలుగు తల్లి పల్లెలార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార పాటనయ్యి అమ్మ
జనక జమ్మాని జనం పాట వాడుతాను జనం పాట వాడుతాను రేలా రే రే అని రేలా పాట వాడుతాను ఈ పాటల్లో ఈ పాటల్లో ఈ పాటల్లో పదము నవ్వుతాను మాయమాలార పాదాలకు అరే పాదాలకు గజే నవ్వుతాను మాయమాలార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార మీ పాట నెయ్యి వస్తున్నానమ్మో మాయమాలార పాదాలకు వందనాలమ్మో మాయమాలార మీ పాదాలకు వందనాలమ్మో మాయమాలార. చాలా చక్కగా ఉందన్న. అన్న అసలు ఫ్యామిలీలో మీరు ఒక్కళ్ళేనా ఇంకా తమ్ముడు బ్రదర్స్? ఒక సిస్టర్ ఒక బ్రదర్, నేను లాస్ట్, అన్న పెద్దవాడు, అక్క అందరికన్నా పెద్ద. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అన్న మామూలుగా అంటే ఇప్పుడు సీసీ రోడ్ వర్క్స్ కాంట్రాక్ట్ వర్క్ చేపిస్తుంటాడు. ఉమ్. అక్క మ్యారీడ్, అన్న మ్యారీడ్, నేను మ్యారీడ్, అందరం మ్యారీడ్. ఇంట్లో మీరు ఒక్కళ్ళేనా ఇప్పుడు పాటలు పాడుతున్న ఈ ప్రొఫెషన్ వైపు వచ్చింది? నేను ఒక్కని. మిగతా వాళ్ళంతా వేరే. ఓకే, ఫస్ట్ పాట ఎవరికి వినిపించారు? ఇంట్లో ఎవరిని అడిగారు అసలు పాట ఈ ప్రొఫెషన్ ఎంచుకునేటప్పుడు? ప్రొఫెషనల్ అంటే లాస్ట్ టైం ఈ ఛానల్ ఓపెన్ చేసే ముందు మా మిస్సెస్కి అడిగినాను. ఓకే, మీ మిస్సెస్ని అడిగారు. ఓకే, ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ లేని మనం బయటకు పోతే బాగుండదు. ఎందుకంటే షూటింగ్స్ కొన్ని సాంగ్స్లో యాక్టింగ్ చేసినా కదా, ఉమ్, వాళ్ళు కూడా సపోర్ట్ ఉండాలి కదా మేడం. అవును. వాళ్ళని అడిగిన మా మిస్సెస్ ఎప్పుడైనా ఫుల్ సపోర్ట్ మేడం. మీ మిస్సెస్కి మీరు పాడిన పాటలో బాగా నచ్చిన పాట ఇది చెప్తూ ఉంటుందా? నాకు ఈ పాట బాగా అనిపించింది, మీరు బాగా పాడారు అని. అవును మేడం. అలా ఏ పాట అన్నారు ఆవిడ? నీ సంగతి ఏమిటి రాదమ్మా సార్. ఓకే, మరి తన కోసం ఎప్పుడు రచించలేదా ఏ సాంగ్ ని కూడా మీరు? తన కోసం అంటే ఇక అందరి అంటే నేను కూడా మాది కూడా మేనరికమే మేడం. ఉమ్, ఓకే బావయ్య బంగారు బావ పాట ఆమె కూడా సింక్ అవుతుంది. ఓకే, మరి ఇంట్లో సిచ్యుయేషన్స్ కానీ ఇవన్నీ వాళ్ళు అంటే మనం ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఒకేలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము. కొన్నిసార్లు సక్సెస్ వస్తుంది, అవును మేడం. కొన్నిసార్లు అవమానం కూడా పడుతూ ఉంటాం. మరి మీరు చేసే ప్రయత్నాలలో ఏ రోజు బ్యాక్ స్టెప్ వేసుకోలేదా? అంటే ఇంకొద్దు, ఎంత ప్రయత్నించినా అవకాశం ఇవ్వట్లేదు నాకెవరు, సో నా జాబ్ నాకుంది, వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకోలేదా ఇప్పుడు? అనుకున్నాను మేడం. లాస్ట్ ఇయర్ ఇదే టైంకు నేను అనుకున్నాను. ఓకే, నా ఫస్ట్ సాంగ్ నేను రైటర్గా నేను రాసిన సాంగ్ మానుకోట ప్రసాద్ అన్నకు ఫైనల్గా 20 to 30 మెంబర్స్కు కాల్ చేసిన తర్వాత లాస్ట్ క్యాండిడేట్ మానుకోట ప్రసాద్ అన్నకు ఒక్కసారి అడిగి చూద్దామని నేను కాల్ చేసిన. సింగిల్ కాల్కు అన్న కాల్ లిఫ్ట్ చేసి లిరిక్స్ బాగున్నాయి అన్న వచ్చాయని చెప్పాడు. అతనికి చేయకముందు చాలామంది చేస్తే మేము వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బిజీగా ఉన్నాము, సాంగ్ యావరేజ్ ఉన్నది, నార్మల్గా ఉన్నది, ఈ సాంగ్ ఉన్నట్లు అనిపిస్తుంది, అట్లా ఇట్లా ఈ ట్యూన్ ఉన్నట్లు అనిపిస్తుంది, ఇట్లా అనడం వల్ల నేను డిసప్పాయింట్ అయినా. నేను ఈ సాంగ్స్ రాయడం మనకు సెట్ అయ్యట్లేదు అని అనుకున్నా. బట్ ఇక మానుకోట ప్రసాద్ అని యాక్సెప్ట్ చేసిన తర్వాత నాకు దాంట్లో నా డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబరు ప్లస్ అప్పటికి కాంటాక్ట్ నెంబర్ పెట్టేసరికి చాలామంది కాల్ చేశారు. అన్న సాంగ్ బాగుంది, బాగా రాసారు, లిరిక్స్ బాగున్నాయి అన్నారు. యాక్చువల్ చెప్పాలంటే అలా లిరిక్స్లో కూడా కొన్ని చేంజెస్ చేసిండు అన్న కూడా, అంటే మంచిగానే రాసిండు. అంటే నేను ఫస్ట్ టైం సాంగ్ రాయడం అది, దానిలో ఏమైనా మార్పులు చేర్పులు కూడా కొన్ని చేసిండు అన్న. ఓకే, రిజెక్ట్ చేసిన వాళ్ళు మరి ఆ సాంగ్ ని చూడడం కానీ రీబ్యాక్ కాల్ చేశారు. రీబ్యాక్ కాల్ చేశారా? ఓకే, అప్పుడు వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉంది? అంటే రెస్పాండ్ ఎలా ఉందంటే, అన్నయ్య మీరు మొన్న నాకు ఒక సాంగ్ వినిపించారు కదా, ఆ సాంగ్ కావాలి మాకు అని అన్నారు. అంటే సారీ అన్న, నేను ఆల్రెడీ మానుకోట ప్రసాద్ అన్నయ్యకి ఇచ్చేసిన నేను సాంగ్. ఒకళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ అది తీసుకొని మళ్ళీ మీకు ఇవ్వడం అది కరెక్ట్ కాదు, పొరపాటు వద్దు, వేరే సాంగ్స్ రాయమంటే రాస్తా అంటే, లేదా నా సాంగ్ బీట్ బాగుంది అది నాకు కావాలన్నా. ఆల్రెడీ మీ కాల్ కోసం వెయిట్ చేసిన అన్న, 1 week 10 days వెయిట్ చేసిన, మీరు మళ్ళీ నాకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు, అందు గురించి నేను అన్నకి ఇచ్చేసిన అని చెప్తాను. చాలామంది సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా సాంగ్ బాగుందన్న, బీట్ బాగుందని చెప్పారు. మీ సక్సెస్ అక్కడే తెలుస్తుంది. ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళే మళ్ళీ కాల్ చేసి సాంగ్ అడిగారు. 3 కాల్ చేశారు మేడం. మాకోసం ఇంకొక మంచి పాట ఏదైనా. ఇంకొక మంచి పాట మన వడ్లకొండ అనిల్ అన్న పాడిన పాట. గండర గండర బై గాన పొల్ల చిన్నది, పక్కూరి సంతలోన పాలమ్ముతున్నది, గండర గండర బై గాన పొల్ల చిన్నది, పక్కూరి సంతలోన పాలమ్ముతున్నది, పాలమ్మనిద్దునా దానివో నిద్దునా, పాలమ్మనిద్దునా దానివో నిద్దునా, పాలమ్మనిద్దునా దానివో నిద్దునా, పాలమ్మనిద్దునా గండర గండర బై గాన పొల్ల చిన్నది, పక్కూరి సంతలోన పాలనమ్ముతున్నది, పాలమ్మనిద్దునా గండర గండర బై గాన
పొల్ల చిన్నది కరీంనగర్ సంతలోన కంకులమ్ముతున్నది కరీంనగర్ సంతలోన కంకులమ్ముతున్నది కరీంనగర్ సంతలోన కంకులమ్ముతున్నది కరీంనగర్ సంతలోన కంకులమ్ముతున్నది కంకులమ్మనిద్దునా కానిగోనిత్తునా కంకులమ్మనిద్దునా కానిగోనిత్తునా కంకులమ్మనిద్దునా కానిగోనిత్తునా గండర గండర బై గాన పొల్ల చిన్నది జగిత్యాల సంతలోన జాజులమ్ముతున్నది జగిత్యాల సంతలోన జాజులమ్ముతున్నది జాజులమ్మనిద్దునా కానిగోనిత్తునా జాజులమ్మనిద్దునా కానిగోనిత్తునా జాజులమ్మనిద్దునా కానిగోనిత్తునా గండర గండర బై గాన పొల్ల చిన్నది బీర్కూరు సంతలోన బియ్యం అమ్ముతున్నది బీసమూరు సంతలోన బియ్యం అమ్ముతున్నది బీర్కూరు సంతలోన బియ్యం అమ్ముతున్నది బీర్కూరు సంతలోన బియ్యం అమ్ముతున్నది బీర్కూరు సంతలోన బియ్యం అమ్ముతున్నది బియ్యం అమ్మనిద్దునా కానిగోనిత్తునా బియ్యం అమ్మనిద్దునా కానిగోనిత్తునా బియ్యం అమ్మనిద్దునా కానిగోనిత్తునా గండర గండర బై గాన పొల్ల చిన్నది పత్తిపాక సంతలోన పాలమ్ముతున్నది పత్తిపాక సంతలోన పాలమ్ముతున్నది పత్తిపాక సంతలోన పాలమ్ముతున్నది పాలమ్మనిద్దునా కానిగోనిత్తునా పాలమ్మనిద్దునా కానిగోనిత్తునా గండర గండర బై గాన పొల్ల చిన్నది రాయి గంటి సంతలోన రాగులమ్ముతున్నది రాయికంట సంతలోన రాగులమ్ముతున్నది రాయి గంటి సంతలోన రాగులమ్ముతున్నది రాయికంట సంతలోన రాగులమ్ముతున్నది అరే రాగులమ్మనిద్దునా కానిగోనిత్తునా రాగులమ్మనిద్దునా కానిగోనిత్తునా గండర గండర బై గాన పొల్ల చిన్నది ధర్మపురి సంతలోన ధనియలమ్ముతున్నది దంజపూరు సంతలోన ధనియలమ్ముతున్నది ధన్యపూరి సంతలోన ధనియలమ్ముతున్నది దంజపూరు సంతలోన ధనియలమ్ముతున్నది ధనియలమ్మనిద్దునా కానిగోనిత్తునా అరే ధనియలమ్మనిద్దునా కానిగోనిత్తునా ధనియలమ్మనిద్దునా కానిగోనిత్తునా గండర గండర బై గాన పొల్ల చిన్నది సింగపూరు సంతలోన చీరలమ్ముతున్నది దంజపూరు సంతలోన చీరలమ్ముతున్నది సింగపూరు సంతలోన చీరలమ్ముతున్నది దంజపూరు సంతలోన చీరలమ్ముతున్నది చీరలమ్మనిద్దునా కానిగోనిత్తునా చీరలమ్మనిద్దునా కానిగోనిత్తునా చీరలమ్మనిద్దునా కానిగోనిత్తునా గండర గండర బై గాన పొల్ల చిన్నది పక్కూరి సంతలోన పాలమ్ముతున్నది పక్కూరి సంతలోన పాలమ్ముతున్నది పాలమ్మనిద్దునా కానిగోనిత్తునా పాలమ్మనిద్దునా కానిగోనిత్తునా పాలమ్మనిద్దునా కానిగోనిత్తునా పాలమ్మనిద్దునా కానిగోనిత్తునా గండర గండర బై గాన పొల్ల చిన్నది మలయాళ సంతలోన మల్లెలమ్ముతున్నది మల్లాల సంతలోన మల్లెలమ్ముతున్నది మల్లెలమ్మనిద్దునా కానిగోనిత్తునా మల్లెలమ్మనిద్దునా కానిగోనిత్తునా మల్లెలమ్మనిద్దునా కానిగోనిత్తునా సూపర్ అన్న. ఇట్లాంటి సాంగ్స్ చాలా ఇష్టం మేడం నాకు. మరి మీ మదర్ గురించి కానీ మీ ఫాదర్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ ఏదైనా ఒక మంచి పాట డెడికేట్ చేస్తారా వాళ్ళకి? అంటే ఇంత సపోర్ట్ చేశారు, ఒక పక్క జాబ్ ఉంది మీకు, అంటే సెటిల్డ్, బట్ అయినా కొత్తగా ఇంకేదో ట్రై చేయిస్తాను అంటే బ్యాక్ ఉండి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఫ్యామిలీ మాత్రమే. మరి వాళ్ళకి ఏం డెడికేట్ చేస్తారు అసలు? వాళ్ళ కోసము మదర్ సాంగ్ మేడం. బట్ ఏంటంటే మదర్ సాంగ్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ సెంటిమెంట్ సాంగ్స్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేస్తే చాలా ఎక్కువ అంటే ఆదరించడం లేదు. ఈ బీట్ సాంగ్స్ కానీ బావమర్దల సాంగ్స్ కానీ అట్లాంటివి రిలీజ్ అయితే చాలామంది ఆదరిస్తున్నారు. అందుకోసమని ఎమోషనల్ సాంగ్స్, గల్ఫ్ కోసం సాంగ్ ఉన్నది, అమ్మ సాంగ్ ఉన్నది, ఇట్లాంటి సాంగ్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. రిలీజ్ అయితే ఏం కాదు, రిలీజ్ కాలేదు. అన్న, బావమరదల పైన ఎక్కువ సాంగ్స్ ఉన్నాయని అన్నావు కదా ఇంతకుముందు, సో ఇంకొక పాట ఏదైనా ఉందా, మా కోసం పాడతారా? అంటే ఇప్పుడు ఇది గోపరి శ్రీకాంత్ రాసిండు మేడం. చాలా ఇష్టమైన పాట నాకు ఇది. సింగర్ లావణ్య, గోపరి శ్రీకాంత్ ఇద్దరు వాడిన పాట. జిఎల్ నామదేవ్ అన్న మ్యూజిక్ ఇచ్చిండు, చాలా బాగుంది మ్యూజిక్ కూడా. చాలా ఇష్టం మేడం. ఇది నాది కాదు కానీ చాలా అంటే చాలా ఇష్టం. ఒకసారి మా కోసం. మీకోసం. ఓ చిన్నదాన్నా ఓ చోరి జానా, ఓ చిన్నదాన్నా ఓ చోరి జానా, కొంగు జినిగినదే మటికే ఓ చిన్నదాన్నా ఓ చోరి జానా. పటేలు దొడ్లకు పాలకు ఓంగా, పటేలు దొడ్లకు పాలకు ఓంగా, పనుగడ తగిలిందే బావా, పటేలు దొడ్లకు పాలకు ఓంగా. నా ముద్దులయ్యా బంగారు బావా, నా ముద్దులయ్యా బంగారు బావా, భజనము చెయ్యకే ఓ బావో, నా ముద్దులయ్యా బంగారు బావా. ఓ చిన్నదానా ఓ చోరి జానా, ఓ
చిన్నదానా ఓ చోరి జానా ఓ చిన్నదానా ఓ చోరి జానా బొట్టు ఎదిరినదే మటికే ఓ చిన్నదానా ఓ చోరి జానా అరే ఎర్రటి ఎండల పెండకు పోతే ఎర్రటి ఎండల పెండకు పోగా గాలికి ఎదిరిందే బావా ఎర్రటి ఎండల పెండకు పోతే నా ముద్దులయ్యా బంగారు బావా నా ముద్దులయ్యా బంగారు బావా బదునము చేయకి ఓ బావా నా ముద్దులయ్యా బంగారు బావా చాలా చక్కగా ఉందన్న. మా కోసం లాస్ట్ అండ్ ఫైనల్ ఏదన్నా మాస్ సాంగ్, మంచి బీట్ సాంగ్ పాడతారు. నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ అరే నాగులమ్మ నాగులమ్మ నల్ల నాగులమ్మ నీ ఇంటి ముందర బాయి నీ ఇంటి ముందర బాయి ఆ బాయి మీద గిరక గిరకోలే 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 గిరో రావమ్మో నల్ల నాగులమ్మ గిరకోలే గిరిగి రావమ్మో నల్ల నాగులమ్మ అరే నాగులమ్మ అరే నాగులమ్మ నాగులమ్మ నల్ల నాగులమ్మ మా ఇంటి పక్కన కంది ఆ కంది చుట్టూ మంది ఆ ఇంటి పక్కన కంది అరే కంది చుట్టూ మంది నలుగురిలో 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 నన్ను విలువకురో అందాల బావయ్య నా ఊల బాలు చెయ్యకురో నా ముద్దుల బావయ్య నా ఊల బాలు చెయ్యకురో ముద్దుల బావయ్య నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ ఎర్రాంచు సీరా గట్టి ఎర్రాంచు సీరా గట్టి నెత్తిన మల్లెలు పెట్టి ఏడికి 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 బయలుదేరినవే నల్ల నాగులమ్మ నువ్వు ఏడికి బయలుదేరినవే నల్ల నాగులమ్మ నీ జోడిగా నేనొస్తానే పిల్ల నాగులమ్మ హే నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ వావ్, సూపర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ జాబ్ని మీ ప్రొఫెషన్ని వదులుకోకుండా దాన్ని సమంగా చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. సక్సెస్ త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మేడం.